నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుండి తొర్రూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుని వరంగల్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఓకే, ఇంతసేపు అంబులెన్స్ రాలేదు, గంట అయిందన్న. అవునవును. ఎటు నుంచి వస్తున్నారు మీరు? మేమా హనుమకొండ నుంచి అన్న, కొంచెం తొందరగా అంబులెన్స్ వచ్చేయట్లేదు. ఓకే, ఇంతసేపు అంబులెన్స్ రాలేదు, గంట అయిందన్న. అవునవును. ఎటు నుంచి వస్తున్నారు మీరు? ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ దేవిక. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయపర్తి మండలం మైలారం గ్రామం వద్ద ఈ యొక్క ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి 563 పై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో అందులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఉంది. ఈ యొక్క ప్రయాణికులైతే కొంత 30 మందికి స్వల్ప గాయాలు కావడంతో హుటాహుటిన సమీప హాస్పిటల్లోకి అయితే తరలించారు. కొంత ఇబ్బంది పరిస్థితులు ఉన్న వారిని అయితే ఎంజిఎంకు 12 మందిని అయితే అంబులెన్స్ ద్వారా తరలించారు. ఈ యొక్క ఎంజిఎంలో కూడా చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క లారీ డ్రైవర్ అయితే కొంత అతని తప్పు ఉంది, ఏమో స్పీడ్ బాగా రావడంతో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందని అయితే బస్సులో ఉన్నవారు లేక స్థానికులైతే చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి లారీ డ్రైవర్ మీద కేసు అయితే నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ఎవరైతే యాక్సిడెంట్ గురయ్యారో వారి యొక్క బంధువులకు లేకుంటే వారి స్నేహితులకు తెలియజేయడంతో వారు కూడా ఆ సంఘటన స్థలానికి వచ్చి అయితే వారికి మెరుగైన చికిత్స నిమిత్తము కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ కానీ లేకుంటే కొంతమంది ఎంజిఎంకి అయితే తరలించారు. దీని మీద పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేసి విచారణ చేపట్టారు. ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరూ అంటే స్వతంత్రం వచ్చిన సందర్భంలో వారి యొక్క ఊర్లకు లేకుంటే తిరిగి ఆ ఇండిపెండెన్స్ డేలో పాల్గొని తిరిగి వెళుతున్న వారికి అయితే ఇలా యాక్సిడెంట్ కావడంతో కొంత వారి యొక్క కుటుంబంలో కొంత ఆందోళనకరంగా మారిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క ఎవరిది తప్పైనా ఖచ్చితంగా వారికి కేసు నమోదు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకైతే ఖచ్చితంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. శూన్యం నుంచి సునామీని సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను భారత పార్లమెంట్కు చేరేలా ఉద్యమ నిర్మాణాన్ని చేయడం ఆషామాషి వ్యవహారం కాదన్నారు. తల్లికి జన్మనిచ్చిన తనయుడు ఇతడు అని గోరటి వెంకన్న కేసీఆర్ను ప్రశంసించాడు. ఏమాత్రం అతిశయోక్తి కాదని కేటీఆర్ తెలిపారు. మహేంద్ర తోటకూరి రచించిన ప్రజాయోధుడు పుస్తకాన్ని తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వస్తే కాదు, ప్రభుత్వాన్ని మంచిగా నడిపే సత్తా ఉండాలంటూ రేవంత్ రెడ్డిని విమర్శించారు. కొద్దిగా ప్రజలను అక్కడనో ఇక్కడనో ఆగం పట్టించిండ్రు, ఓట్లు తెచ్చుకున్నారు, సీట్లు కొట్టిండ్రు, గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చొని కూర్చున్నారు కానీ నడపస్తలేదు. అందుకే ఏం చేయాలి మరి? కేసీఆర్ను బద్నాం చేయాలి. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస. ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్లో సమాధానం లభించింది. పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం
2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. 2 విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. మాటలు చెప్పిండ్రు, వచ్చిండ్రు, కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ప్రజలను అక్కడ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఎమ్మెల్యే జారేన్ ఆదినారాయణ తెలిపారు. బెండలపాడులో పూర్తయిన 309 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం దామచర్ల గ్రామంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ విజయబాబు, ఎస్పీ రోహిత్ పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖున అశ్వరావుపేట నియోజకవర్గం చెన్నకొండ మండలం బెండలపాడు గ్రామంలోని ప్రామాణికంగా ఆ గ్రామాన్ని దత్తతగా పూర్తిగా 100% ఇచ్చినటువంటి ఇళ్ళగా 312 ఇళ్ళని ఆ గ్రామంలో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 21వ తారీఖున ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గృహప్రవేశానికి రానున్నారు. దాని సందర్భంగా ఈరోజు హెలిప్యాడ్ ఉన్న ప్రదేశాలు కానీ ఈరోజు మనం చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఏదైతే విజయవంతం కావాలని చెప్పేసి మేమందరం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని ఏలూరు గ్రామ సముద్ర తీరాన ఏర్పాటు చేసిన ప్రత్యేక శిల్పం ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తోంది. ప్రముఖ సైకత శిల్పాకారుడు మంచాల సనత్ కుమార్ రూపొందించిన ఐ లవ్ ఇండియా శిల్పం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ శిల్పం ద్వారా దేశభక్తిని, ఏకత్వాన్ని ప్రతిబింబించేలా కళాత్మకంగా చూపించారు. తిరుపతి జిల్లా ముఖ్యంగా ఏలూరు సాగర్ తీరంలో నేను యొక్క సైకత్ శిల్పం చేయడం జరిగింది. ఈ యొక్క సైకత్ శిల్పం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను సాగర్ తీరంలో ఈ యొక్క సైకత శిల్పం అనేది చేయడం జరిగింది. అనేక మంది మన స్వాతంత్ర సమరయోధులు మన కొరకు కష్టపడి స్వేచ్ఛను మనకి ఇచ్చారు. ఆ స్వేచ్ఛని మన భావితరాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఇలాంటి ఇండిపెండెన్స్ డేని మనం అందరం కూడా, ప్రజలందరం కూడా ఇంకా భావితరాలకు మంచి స్వాతంత్రం మనం అందించే విధంగా దాని కొరకు పాటుపడాలి. మరి దేశభక్తిని చాటే విధంగా నేను యొక్క సైకిల్ శిల్పం చేశాను. ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పించేదాని కొరకు ఈ యొక్క సైకిల్ శిల్పం అనేది చేయడం జరిగింది. అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.